అనని. యోహాను బోధించినటువంటి బోధలో మరొక విషయాన్ని చెప్పాడు. మారు మనసుకు తగిన ఫలములు కూడా మీరు ఫలించాలి. లేని పక్షాన ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరు మీద ఉంచబడి ఉన్నది. ఫలించని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో పారవేయబడుతుంది. అది కాల్చబడుటకేమో కానీ మరి దేనికి పనికిరాదని చెప్పాడు. కాబట్టి క్రొత్తవారు కావాలి మీరు. యేసయ్యని సమీపించిన నికోదేముతో కూడా ప్రభు అదే చెప్పాడు. ఒకడు క్రొత్తగా జన్మిస్తేనే వాడు పరలోక రాజ్యంలో ప్రవేశిస్తాడని. నేను క్రొత్తగా ఎలాగ జన్మించేది? నా వయసు ఎక్కువ కదా, నేను తిరిగి నా తల్లి గర్భంలో ప్రవేశించగలనా? ఆయన ప్రశ్నలకు ప్రభు చెప్పిన మాట, ఒకడు క్రొత్తగా జన్మించడం అంటే నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించాలి అని చెప్పాడు. దైవజనాంగమా, క్రొత్త వ్యక్తిగా ఈ స్థలంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి మారాలన్నది దేవుని యొక్క అభిప్రాయం. ఒకటి, నీ మనస్సు మారడం వలన. రెండవది, నీ పాపముల విషయమై పశ్చాత్తాపపడడం వలన. మూడవది, బాప్తిస్మము పొందడం వలన. నాలుగవది, ఆత్మ ద్వారా నీవు నూతనపరచబడడం వలన. ఈ కార్యక్రమాల ద్వారా మనము క్రొత్త వారం కాకపోతే పరలోక రాజ్యంలోనికి ప్రవేశించలేం. పరలోక రాజ్యంలో ప్రవేశించటానికి ఆ దినమును బాప్తిస్మమిచ్చు యోహాను వద్ద నుండి అపోస్తలుల వరకు ఇదే సత్యాన్ని బోధిస్తూ వచ్చారు. ఈ దినాన కూడా చాలామంది భక్తులు ఈ సత్యాన్ని బోధిస్తూ ఉన్నారు. ఈ రాత్రి కూడా ఆ ఆలోచనతోనే ప్రభు సముఖంలో మీరు కూర్చొని, ప్రభా, నేను క్రొత్తవాణ్ణి కావాలి, మీరు కోరుకున్నట్టుగా నా జీవితం నూతనపరచబడాలి అని ప్రభు దగ్గర మొరపెట్టాలి. దేవుని వాక్యం సెలవిస్తుంది. అపోస్తలుడైన పౌలు అంటాడు, ఎవడైనను క్రీస్తు యేసునందు ఉన్నట్లయితే వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో సమస్తము క్రొత్తవాయెను అని చెప్పాడు. అంటే దాని అర్థం, ఎవడైనా క్రీస్తు యేసులో ఉంటే, ప్రభుని నమ్ముకొని ఉంటే, యేసు నా దేవుడని అంగీకరించి ఉంటే వానిలో పాతవన్నీ గతిస్తాయి. వాడు నూతనపరచబడతాడు. ప్రతి ఒక్కటి వానిలో క్రొత్తదే అని చెప్పాడు. దైవజనాంగమా, ఈ రాత్రి సమయమందు ప్రభు సముఖంలో కూర్చున్న ఆయన బిడ్డలమైన మనం నూతనపరచబడటానికి ప్రతి వారు కూడా ఎదురు చూద్దాం. తమ్ముడు, బేస్ తగ్గించయ్యా. హల్లెలూయా. కిరణ్ చూడండి, ఆయన వల్ల కాలేదు. వాక్యాన్ని వినాలని ప్రేమపూర్వకంగా మీకు మనవి చేస్తూ ఉన్నాను. దేవుడు నిజంగా అద్భుతాలు చేసే దేవుడే, ఆశ్చర్యాలు చేసే దేవుడే. ఈ రోజులో చాలామంది భక్తులు దేవుడు వారికి ఇచ్చిన కృపను బట్టి ప్రజల మధ్యన చాలా గొప్ప కార్యాలు చేస్తూ ఉన్నారు. అవి తప్పని నేను చెప్పడం లేదు. ఒక వ్యక్తి శరీర సంబంధంగా తనకున్నటువంటి రుగ్మతల నుండి విడుదల పొందొచ్చు. అయితే శరీరం బాగుపడుతుంది. ఒక వ్యక్తి పరలోక రాజ్యానికి వెళ్ళటానికి ఆత్మలో పరిశుద్ధత కలగాలి, ఆత్మలో స్వస్థత రావాలి. అందుకనే దేవుని వాక్యం సెలవిస్తుంది, ఆయనను ఆరాధించువారు ఆత్మతో సత్యంతో ఆరాధించాలని. ఆయన్ని ఆరాధించేవారు శరీరంతో ఆరాధించాలని లేదు. శరీర సంబంధమైన ఆరాధన క్రియలు, ఆచారాలు, సాంప్రదాయాల్లోకి వెళ్ళిపోతుంది. ఆత్మ సంబంధమైన ఆరాధన ఆ సర్వోన్నతుడైన దేవుని కలుసుకోవటానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి రాత్రి సమయమందు ప్రతి బిడ్డ కూడా ప్రభు సముఖంలో, ప్రభా, నేను నూతనపరచబడటానికి నా విషయంలో మీ ఉద్దేశం ఏమిటో అది జరిగించండి.
నేను క్రొత్త విషయాలు ఎదురు చూస్తూ ఏదో కొత్త సమాచారం విన్నానని, ఏదో ఒక అద్భుతం జరిగిందని విని చూసి వెళ్ళిపోతున్నాను. నాలో ఆ నూతనత్వం కలగలేదు. దయచేసి నన్ను నూతనపరచమని ప్రతి వారు ప్రార్థిస్తాము. మీరు చాలాసేపటి నుండి కూర్చున్నారు. అందరూ లేచి నిలబడి ఆ దేవుని నోరు తెరిచి ప్రార్థిస్తాం. ప్రతి వారు కూడా నోరు విప్పి మొరపెడదాం, ప్రభువా నాతో మాట్లాడమని. నమ్మదగిన దేవుని సముఖంలోకి మనం వచ్చాం. ఎవరు అటు ఇటు చూడకండి. ఆయన మన మధ్యన ఉన్నాడు. ఆత్మస్వరూపైన దేవుడు. ఆయన మనకు చాలా సమీపంగా ఉన్నాడు. మీరు బాగా గమనించాలి. ఎంత సమీపంగా ఉన్నాడు అని అడిగితే, సూర్యుడు ఎక్కడో ఉన్నాడు, భూమి ఎక్కడో ఉంది. వాటి మధ్య దూరం చాలా ఎక్కువే. అయితే ఆ సూర్య కిరణాలు మన మీద పడ్డప్పుడు మన శరీరం ఎంతో వేడిగా అవుతుంది. ఎండ ఎక్కువ ఉంది, చాలా వేడిగా ఉంది అని మాట్లాడతాం. సూర్యుడు ఎక్కడో ఉన్నాడు. ఆ కిరణాల వేడి మన శరీరానికి తగిలినప్పుడు మన శరీరం వేడి అనిపిస్తూ ఉంది. అనగా దాని అర్థం, దూరానున్న సూర్యుని మనం ఇక్కడ అనుభవిస్తూ ఉన్నాం. చంద్రుడు ఎక్కడో ఉన్నాడు. ఆ కాంతి భూమి మీద పడ్డప్పుడు ఆ వెలుతుర్ని మనం అనుభవిస్తూ, ఇదిగో వెన్నెల కాస్తుంది అని అంటూ ఉన్నాం. ఆత్మస్వరూపైన దేవుడు కూడా అంతే. ఆయన నీ శరీరంతో అనుభవించలేం. ఆత్మతోటి ప్రతి వారు కూడా ఆయన వైపు చూద్దాం. ఆయనను చూడాలని, ఆయన్ని అనుభవించాలని ప్రతి వ్యక్తి మనస్ఫూర్తిగా, ప్రభువా నిన్ను నేను దర్శించటానికి, నీతో నేను కలవటానికి నా పట్ల కనికరాన్ని చూపెట్టి, ప్రభు ఆత్మతో నిన్ను ఆరాధించి, తండ్రి నిన్ను మహిమపరచుటకు నాకు సహాయం దయచేయమని ఈ రీతిగా సెలవిస్తాది. ఆయన దూరముండు దేవుడు మాత్రమేనా, సమీపనుండు దేవుడని? యెహోవా దొరకు కాలమందు ఆయన వెదకండి. దేవుని వాక్యం ఆ రీతిగా సెలవిస్తుంది. ఆయన దగ్గరుండు దేవుడు. ఆయన ఎంత దగ్గరగా ఉన్నాడు వాక్యం సెలవిస్తుంది. హృదయం అనే తలుపు దగ్గర నిలుచుండి ఆయన తడుతూ ఉన్నాడు. చాలా దగ్గరగా, ప్రతి వారికి చాలా దగ్గరగా ఉండి ఆయన తడుతూ ఉన్నాడు. ప్రభువా దయచేసి నాతో మాట్లాడండి, నన్ను నూతనపరచండి. రాత్రి సమయమందు ఈ స్థలంలో నుండి నేను నూతనపరచబడి వెళ్ళాలి. మీ నోటి నుండి శబ్దం రావాలి. మీరు గట్టిగా ప్రార్థన చేయాలి. ప్రతి వారు కూడా, దైవ సేవకులు, దైవ సేవకురాళ్ళు, సంఘ పెద్దలు, విశ్వాసులు, ఈ గ్రౌండ్లో ఉన్న ప్రతి బిడ్డ కూడా, యేసయ్యా నన్ను నూతనపరచండి అయ్యా, నాలో నూతనత్వం లేకపోతే మీ రాజ్యంలో ప్రవేశింపలేరని మీరు సెలవిచ్చారు తండ్రి. దయచేసి నాతో మాట్లాడమని ఆ కృపగల దేవుని నోరు తెరిచి మొరపెడదాం. యేసయ్యా, ఆ కృపగల దేవుడు మనల్ని ప్రేమించాడు కాబట్టి ఈ రోజున ఆరోగ్యంగా సజీవంగా ఆయన సముఖంలోకి మనం వచ్చాం. దయచేసి మొరపెట్టండి, ప్రభా నన్ను ప్రేమించారు కాబట్టి ఇక్కడికి వచ్చాను. నన్ను ప్రేమించారు కాబట్టి మీ ప్రియ కుమారుడైన యేసయ్య దగ్గరికి ఆకర్షించబడ్డాను. నన్ను మొరపెడదాం. హల్లెలూయా. గట్టిగా నా దేవుడు కార్యం జరిగించని మీరు ప్రార్థిస్తూ ఉంటే ఆయన తన కార్యాలు ప్రారంభిస్తాడు. ఆయన తన అద్భుతాలు ప్రారంభిస్తాడు. నోరు తెరిచి మొరపెడదాం. హల్లెలూయా. నిన్ను ప్రేమిస్తున్న దేవుణ్ణి నీవు ప్రేమిస్తున్నావా అన్నది ప్రశ్న. నేను కూడా మిమ్మల్ని ప్రేమిస్తాను ప్రభువా అని మొరపెడదాం. హల్లెలూయా. నిన్నే ప్రేమింతు యేసయ్యా, నిన్నే ప్రార్థింతు శుద్ధాత్మా,
నిన్నే ప్రేమింతు ప్రార్థింతు శుద్ధాత్మ నిన్నే ప్రేమింతు యేసయ్యా నిన్నే ప్రార్థింతు శుద్ధాత్మ నిన్నే కీర్తింతు నా రక్షక నిన్నే సేవింతు నా విమోచక హల్లెలూయా 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 హోసన్నా 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 యేసయ్యా 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 మీరు సంచరిస్తున్నందుకై వందనాలు యేసయ్యా వందనాలు మా ప్రియ తండ్రి నాయన ప్రతి వారిని మీరు చూస్తున్న దేవుడు ప్రభా మీ సన్నిధానంలోనికి మీ బిడ్డలు మీరు తీసుకొచ్చుకున్నారు తండ్రి వారి పట్ల మీ ఉద్దేశం ఏమయ్యిందో దయచేసి మీరు బయలుపరచమని ప్రార్థిస్తున్నా నీ వాక్యం వారు వినటానికి ఆసక్తిని నా ప్రభా వారి చెవులకు వినబుద్ధిని పుట్టించమని ప్రార్థిస్తున్నా విన్న ప్రతి వాక్యమును గ్రహించుటకు వారి హృదయాలకు గ్రహింపు శక్తిని ప్రసాదించమని ప్రార్థిస్తున్నాను మా ప్రియ తండ్రి మీ వాక్యానికి మీ బిడ్డలకు మధ్యన ఏ విధమైన అభ్యంతరాలు ఏ విధమైన ఆటంకాలు లేకుండా ప్రతి అభ్యంతరాన్ని ప్రతి ఆటంకాన్ని నజరేయుడైన క్రీస్తు అధికారం కలిగిన నామంలో మీ బిడ్డల్ని విడిచి బయటికి పొమ్మనాజ్ఞాపిస్తున్నాను తండ్రి నీ వాక్యం వింటుండగా ప్రభా నీ వాక్యం మీ ప్రజల మధ్యన చేయగలిగిన శక్తివంతమైన కార్యాలు జరగనిమ్మని ప్రార్థిస్తున్నాను తండ్రి ఈ వాక్యం వింటుండగా ప్రభా వారిని పీడిస్తున్న ప్రతి విధమైన పాపం ప్రతి విధమైన శాపం యేసు క్రీస్తు అధికారం కలిగిన నామంలో వారిని విడిచి పోవునుగాక ఈ వాక్యం వింటుండగా ప్రభువా వారిని పీడించి ప్రతి విధమైన రోగం ప్రతి విధమైనటువంటి బలహీనత ప్రతి విధమైన దయ్యపు శక్తులను యేసు క్రీస్తు అధికారం కలిగిన నామంలో ఆ బిడ్డల్ని విడిచి పోవునుగాక మీరే కార్యము జరిగించమని ప్రార్థిస్తున్నా శత్రు సంబంధమైన ప్రతి కార్యాన్ని నజరేయుడైన క్రీస్తు అధికారం కలిగిన నామంలో ఈ బిడ్డల్ని విడిచి బయటికి పొమ్మనాజ్ఞాపిస్తున్నాను తండ్రి మీరు కార్యాలు చేయండి ప్రభా మీ ఆత్మ కార్యములు చేయనివ్వండి మా స్వామి నీ వాక్యము కార్యములు చేయనివ్వండి ప్రభా మీరే ఈ స్థలంలో ఉండి మీ బిడ్డల మధ్యన గొప్ప గొప్ప కార్యాలు జరిగించమని ప్రార్థిస్తున్నా ఏ విధము చేతనైనా రాత్రి సమయమందు మీ బిడ్డలు నూతన పరచబడి మీ రాజ్య వారసులుగా మార్చబడుటకు కార్యము జరిగించమని ప్రార్థిస్తున్నా మీ నామమే మహిమపరచబడని మీ నామమే ఘనపరచబడని తండ్రి మీరే మహిమ పొందుకోనండి మీ బిడ్డల్ని ఆశీర్వదించండి స్వామి మీ బిడ్డల్లో మీ కార్యాలు జరిగించండి సమస్త ఘనత మహిమలు మీకే యేసయ్యా మీరే మహిమ పొందుకోమని మా కొరకు తిరిగి రానయ్యున్న యేసు క్రీస్తు ప్రశస్త నామన ప్రార్థన చేసి వేడుకుంటున్నాను పరలోకపు తండ్రి ఆమేన్ ఆమేన్ దయచేసి అది మంచిదంటారా అంటే ఒక విధంగా మంచిది కాదు కారణం మన రక్షకుడైన క్రీస్తు ప్రభుల వారిని మనం చూడటానికి స్థలంలోకి రావాలి ఆయన నాతో ఏం మాట్లాడనై ఉన్నాడు అని ఆయన మాట్లాడే మాటల కొరకు మనం ఎదురు చూడాలి అయితే దయ్యం ఆ రీతిగా చేయడం లేదు ఆ వ్యక్తి ఎవరో చూడాలి ఆయన ఏం చేస్తాడో చూడాలని
మన దృష్టి అంతా మనిషి వైపు తిప్పుతూ వస్తుంది. చాలామంది ఈ రోజున మనుషుల్ని చూడటానికే వెళ్తూ ఉన్నారు. అందుకే ప్రజలు నూతనపరచబడలేకపోతూ ఉన్నారు. మనుషులు ఏం బోధిస్తారు, ఏం చేస్తారు అనే ఆలోచనతోనే వెళ్తూ ఉన్నారు. వాళ్ళు ఏం చేసినా ఏం బోధించినా మనం ఎదురు చూడాల్సింది. దేవుడు నాలో ఏం చేయనై ఉన్నాడు అని, ప్రభువు నీలో ఏదో ఒక కార్యం చేయాలి అనే ఆసక్తితో, ఆశతో ప్రభు సముఖంలోకి రావాలి. దైవ సేవకులు ఈ రోజున చాలామంది మాకు ఈ వరాలు ఉన్నాయి, ఈ తలాంతులు ఉన్నాయి అని ప్రజల మధ్యన చెప్పి ప్రజల మధ్యన ఆ కార్యాలు చేస్తూ ఉన్నారు. అవి తప్పని నేను చెప్పడం లేదు, అవి అవసరమే. అయితే వారు చేసే ఆ కార్యాలన్నీ కూడా వాటిని వరములు అని అంటారు, వాటిని వరాలు అని అంటారు. మనుషుడికి కావలసింది వరం కాదు, మనుషుడికి వాస్తవంగా కావలసింది వాక్యం. సాతానుడు మనిషిని వరం ప్రక్కన తిప్పి వాక్యం లేకుండా చేస్తూ ఉన్నాడు. వాక్యానికి ఉన్నటువంటి గొప్ప శక్తి ఏమిటి అంటే, కీర్తన 107వ అధ్యాయంలో చెప్పారు, నా వాక్కును పంపి నేను తిరిగి దానిని వెనక్కి తీసుకొనను. నా వాక్కును పంపి వారు పడి ఉన్న గుంటలో నుండి పైకి లేపుదును. నా వాక్కును పంపి వారిని బాగు చేయుదును అని చెప్పాడు. మనిషి పాపపు గుంటలో పడిపోయాడు. మనిషి పూర్తిగా పనికిరాని అధమ స్థితిలో పడిపోయాడు. మనుషుడు పడ్డ గుంట దేవుణ్ణి చూడనివ్వకుండా చేశాది. మనుషుడు పడ్డ గుంట దేవునికి దూరస్తునిగా చేశాది.